నమస్తే అన్న. చూస్తున్నారా? చూస్తున్నా అన్న. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? బాగా అనిపిస్తుంది. ఎవరు బాగా ఆడుతున్నారమ్మా? నిఖిల్ అండ్ మణికంఠ ఆడుతున్నారు, ఇంకా అబ్బాయి నబీల్ కూడా ఆడుతున్నారు, సీత కూడా ఆడుతుంది, నైనిక విష్ణుప్రియ కూడా పర్లేదు. అంటే మాటల పరంగా ఆటల పరంగా అన్నీ. టాప్ 5 ఎవరు అనుకుంటున్నావు? నిఖిల్, నబీల్, అబ్బాయి, మణికంఠ అండ్ సీత. యష్మిక కూడా ఉండదా? యష్మిక వేస్ట్, అసలు వెళ్ళిపోతుంది పక్క. ఈ వారం నామినేషన్లో ఇంకా ఆమెను ఆడుకుంటారు ఒక ఆట, ఈరోజు ఆమెను వెళ్ళిపోతుంది పక్క. సోనియా ఎలా ఆడుతుందమ్మా? సోనియా ఆట ఏమో కానీ ఆమె ఆట సరిగ్గా ఆడట్లే. ఆమెది ఆట సరిగ్గా లేదు, ఇన్వాల్వ్మెంట్ సరిగ్గా లేదు, బిహేవియర్ సేమ్ పోయిన సీజన్ 7 రతికాలని ఉంది, అది కూడా సరిగ్గా లేదు ఆమె కాడ. అంటే మరో శోభా శెట్టి రతిక అనుకోవచ్చా? ఆహా, రతిక సోనియా ఒకటి, యష్మి శోభా శెట్టి ఒకటి, అట్లా. టాప్ 5 లో ఉండరు, అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు అనుకోవచ్చా? నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు పక్కా. సోనియా యష్మి వెళ్ళిపోతుంది. యష్మి వెళ్ళిపోవాలి అంటే ఎందుకమ్మా యష్మి మీద అంత పగ? పగన ఏం లేదు, ఆమె చేసే ప్రవర్తన అందరు చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. మరి పృథ్వీరాజు ప్లస్ మన సోనియా కొంచెం నడుస్తుంది కదా లవ్ ట్రాక్, అది ఎంత? పృథ్వీరాజ్ సోనియా కాదే, వాళ్ళిద్దరే కదా, సోనియా పృథ్వీరాజు. విష్ణుప్రియ కాదు, చూడలేదు. సరే, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతుంది. టాప్ 5 లో ఉంటుందమ్మా? ఉండదు, ఏమో ఉంటుందో ఉండదో కానీ బాగానే పడుతున్నాయి తనకి, ఉండొచ్చు. మరి నిఖిల్ ఉంటాడా టాప్ 5 లో? ఉంటాడు. గేమ్ ఎక్కడో సేఫ్ జోన్ లో ఆడుతున్నారు అనేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నిఖిల్ ఆడట్లేదు, బాగానే ఆడుతున్నారు. శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయ్యాడు కదా, అది ఫెయిరా అన్ఫెయిరా అమ్మా? ఫెయిర్. అతను వెళ్ళిపోవాలా? ఏం చేశాడమ్మా అంత? ఏం గేమ్స్ ఆడట్లే, హౌస్లో ఇన్వాల్వ్మెంట్స్ లేవు, ఇంకేం చేయలేదు అతను, జోక్స్ తప్ప. జోక్స్ వల్ల కూడా కొంతమంది విసుక్కుంటున్నారు, సో వెళ్ళిపోవడమే ఫెయిర్. ఆదిత్య ఓం గారు ఉంటారా టాప్ 5 లో? ఉంటారు, వెళ్ళిపోతారు. ఆయన కూడా మిడిల్లోనే. మణికంఠ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నారు, ఆయన టాప్ 5 లో ఉంటారు. ఆయనే విన్నరు, టాప్ 5 ఉండడం కాదు. మణికంఠ విన్నరా? అంటే ఏం ఆడాడమ్మా అంత? అంటే ఇంకా పోను ఆడతాడు. అంటే విగ్గు తీసేసి ఆడడం గ్రేట్ అనుకోవచ్చా? విగ్గు తీసేసి ఆడడము, అలా కంటెంట్ ఇవ్వడం గ్రేట్ అనుకోవచ్చా? మరి విగ్ తెలియాలి కదా ఆడియన్స్ కూడా అతనిది, అందుకే తీసాడు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మణికంఠనా? నిఖిల్. బట్ మణికంఠ గెలుస్తాడు.